ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. మెదక్, సిద్దిపేట జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు మత్తడి దుంకుతుండటంతో చేపలు పడుతున్నారు స్థానికులు. ఏడుపాయల వనదుర్గామాత ఆలయం 6 రోజులుగా జల దిగ్బంధంలోనే ఉంది. సింగూరు ప్రాజెక్టు నుంచి వస్తున్న వరదతో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాలపై మరిన్ని వివరాలు శ్రీధర్ అందిస్తారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఇటు మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గామాత ఆలయంతో పాటు పలు ప్రాంతాల్లో కూడా సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమైనాయి. దాంతోపాటు చాలా వరకు పొలాల్లో కూడా నీరు చేరినాయి. అయితే గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు సంగారెడ్డి జిల్లాతో పాటు ఇటు మెదక్, సిద్దిపేట జిల్లాలో భారీ వర్షపాతం నమోదవుతుంది. ప్రత్యేకించి ఇటు మొన్న రాత్రి వర్గల్లో అయితే సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం వర్గాల్లో భారీ వర్షపాతం నమోదైంది. సో దాంతోపాటు పలు ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతాల్లో ఇటు చెరువులు, కుంటలు నిండుకోవడంతో పాటు ఏదైతే ఆయకట్టు కింద ఉంటే లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయి పంట పొలాలన్నీ కూడా నీట మునిగినాయి. పొలాలకు చాలా గ్రామాల్లో వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే చాలా చెరువులు మత్తడి దుంకుతుండడంతో చేపలు పట్టేందుకు అయితే స్థానికులు అయితే మత్తడి దుంకుతున్న వద్ద బారులు తీరుతున్నారు. ప్రధానంగా ఇటు ఏడుపాయల అమ్మవారి ఆలయం వద్ద సింగూరు ప్రాజెక్టు నుంచి వస్తున్నటువంటి ఏదైతే 5 గేట్లను ఏదైతే ఇస్తారో గత 6 రోజులుగా మంజీరా నది పరవలు తొక్కుతుండడంతో ఏడుపాయల అమ్మవారి ఆలయం మొత్తం జలదిగ్బంధంలో ఉంది. జలదిగ్బంధంలో ఉండడంతో అమ్మవారి ఆలయంలో పూజలు నిలిచిపోయినాయి. రాజగోపురంలో అయితే ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు పూజారులు. అక్కడ ఎవరైతే ఏడుపాయలకు వెళ్తున్నవారు అమ్మవారి అయితే పాదాలను తాకుతున్న మంజీరాను చూడడంతో పాటు ఇటు శ్రావణమాసం కావడంతో చాలామంది భక్తులు అక్కడికి వెళ్తున్నారు. కానీ ఆలయ పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళలేని పరిస్థితి. సో బ్యారికేడ్లను ఏర్పాటు చేసి ఆలయం రాజగోపురం వద్దనే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు కూడా అమ్మవారిని దూరం నుంచే దర్శించుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే సింగూరు ప్రాజెక్టు అయితే ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు సింగూరు ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. దీంతో 29.9 టీఎంసీల కెపాసిటీ గల సింగూరు ప్రాజెక్టు ఇప్పటికే 20 టీఎంసీల నీరు చేరుకుంది. ఇప్పటికే సింగూరు ప్రాజెక్టులో ఉన్నటువంటి అయితే నీటి మట్టం కావచ్చు గతంలో వాటి పూర్తిగా దానిపైన అయితే భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడం దాన్ని రిపేర్లు చేయకపోవడంతో కొంత ప్రమాదకర స్థాయిలో ఎక్కువ స్థాయిలో నీటిని దాని స్థాయికి మించి నీటిని నింపే ప్రయత్నం చేశారని, సో ఈ నేపథ్యంలో వాటి రిపేర్ల వరకు అక్కడ కొంత ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని చెప్పి దాంతోపాటు ముందుగానే 20 టీఎంసీల నీరు చేరుకుండగానే 5 గేట్లను ఎత్తికి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ఇటు మంజీరా పరవలు తొక్కుతుండడంతో ఇటు ఏడుపాయల అమ్మవారి ఆలయంతో పాటు ఇటు గణపురం ఆయకట్టుకు నీరు చేరుతుంది. ఇటు మంజీరా రిజర్వాయర్ కావచ్చు, మొత్తం సిద్దిపేట జిల్లాలోని చెరువులు కావచ్చు, ఇటు మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో చెరువులు కూడా నిండుకున్నాయి. చాలా వరకు చెరువులతో పాటు ఇటు పొలాల్లో కూడా నీరు చేరుతున్నాయి. మొన్నటి సీజన్ ప్రారంభంలో మురిపించిన వర్షాలు కొంత తగ్గుముఖం పట్టినాయి. రైతులు కొంత ఆందోళన వ్యక్తం చేశారు. కానీ గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలు కావచ్చు, ఆ భారీ వర్షపాతం నమోదుతున్న ప్రాంతాల్లో కొంత పంట నష్టం జరుగుతున్నప్పటికీ మిగతా ప్రాంతాల్లో ఈ వర్షాల పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా ఈరోజు కూడా కొంత ఇటు మెదక్లో కావచ్చు, ఇటు అయితే సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. సంగారెడ్డి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్నప్పటికీ మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. ఈరోజు సాయంత్రం కూడా కొంత వర్షపాతం కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. మరోవైపు అధికారులు కావచ్చు ఈ ప్రాంతంలో కూడా అయితే ప్రధానంగా ఇటు ఏడుపాయలు మంజీరా అయితే నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు కావచ్చు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొలాలకు వెళ్ళలేని పరిస్థితి. ఒకవైపు గతంలో కూడా మంజీరా అవతల వైపు అంటే మంజీరా దాటుకొని పొలాల్లో అయితే పశువుల మేప కావచ్చు, అడవుల్లోకి వెళ్ళేవారు కావచ్చు, గొర్రెల కాపులు కావచ్చు, అడ్డే చిక్కుపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు వారిని హెచ్చరిస్తున్నారు. ఓవరాల్గా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే భారీ వర్షపాతం నమోదవుతుంది. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విచ్ న్యూస్, మెదక్ జిల్లా నుండి.